హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు పెసర పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా హెల్తీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక 6 గంటలు 7 గంటలు నానబెట్టుకున్న పెసలైతే మనం అలాగే తోలుతో పాటు వేసేసుకోవాలండి. పెసలైతే బాగా నానాలి. దీంట్లో 1 స్పూన్ బియ్యం కూడా నేను వేసుకుని నానబెట్టుకున్నాను. దీన్ని మనం ఈ అల్లం పచ్చిమిర్చి వేస్ట్ ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ పెసర పేస్ట్లో మనం సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురిమిన క్యారెట్, దీంట్లో మీరు కావాలనుకుంటే ఇంకా మీరు కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం పొంగడాలు చేసుకుంటాం కదా, ఆ ప్యాన్లో అయితే కొంచెం నూనె వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపిండిని పొంగనాల పెనంలో ఇలా ఫుల్ చేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే వదిలేయండి. ఇది బాగా పై వరకు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వెనుక వైపు కూడా తిప్పుకొని ఇంకో ఒక 2 నిమిషాలు బాగా వేయించేసుకుంటే 2 వైపులా మంచి కలర్ వచ్చేస్తాయి. తర్వాత మనం దీన్ని వేడి వేడి అల్లం చట్నీతో ఎంజాయ్ చేయడమే. సూపర్.